మన గురికి కావాలి అని అంటే రెండవ అడుగు ఏంటంటే ప్రేమ. ఈరోజు ప్రేమ అనగానే చాలా మంది యవనస్తులు ఫిబ్రవరి 14th బైక్ రైడ్లు, లేదంటే పార్టీలు, లేదంటే టాన్ జీన్స్లు, లేదంటే గిఫ్ట్లు, లేదంటే మొబైల్లు, ఇంకేంటమ్మా పార్టీలు. నువ్వంటే నేను చచ్చిపోతున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రియా. ఇలా రకరకాలుగా చెల్లెలకు కానీ తమ్ముళ్ళు కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, మంద ఇదివరకు అదే స్టోరీ, నాది ఇదివరకు లవ్ స్టోరీ. ప్రేమ అనే దానికంటే ఇంకా ఏ పదం పెట్టినా పెద్దగా ఇబ్బంది ఏమి లేదు, కానీ అది మాత్రం ప్రేమే కాదు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇదివరకు ప్రేమ వివాహం చేసుకున్న వాడిగా నేను చెబుతున్నా. అంటే నా క్యారెక్టర్ని నేను డిగ్రేడ్ చేసుకుంటున్నావా అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఇదివరకు బహుపాపినే. దేవుని కృపను బట్టి మాత్రమే, ఆయన రక్తములో కడగబడి సేవ చేయడానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి సేవ చేయగలుగుతున్నాను. అది కూడా ఆయన కృప మాత్రమే. మొదుపు నేను బహుపాపిని. ఆ పాపంలో నేను చేసిన క్రియ ఏంటంటే భయంకరమైన తప్పు ప్రేమ. అది ప్రేమ అనుకున్నాం, అది జారత్వం కావచ్చు, లస్ట్ కావచ్చు, ఏదైనా పెట్టుకోండి, దానిలో నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. అది తప్పు, అది వ్యర్థమైనది, అది మీ సమయాన్ని పాడు చేస్తుంది, అది మీ జీవితాన్ని పాడు చేస్తుంది, అది మీ గోల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ప్రేమ అనే ముసుగులో చేసే ప్రతి కార్యము దేవుణ్ణి దుఃఖపెట్టింది. గమనించండి ప్రియ. లేదండి ఆమంటే నాకు చాలా ఇష్టం అండి, అప్పుడు వరకే తర్వాత ఉండదు. ప్రాక్టికల్ గా నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా, అప్పుడు వరకే, తర్వాత ఉండదు. అతనంటే నాకు చాలా ఇష్టం అండి, నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటాడండి, అప్పటి వరకే, తర్వాత ఉండదు చెల్లి, తర్వాత అసలు ఉండదు. రాసి పెట్టుకోండి, పలానా డేట్లో పలానా అన్న ఇలా అన్నాడు, నిజమా కాదని తర్వాత చూసుకోండి. ఖచ్చితంగా నిజమది. 1000 to 100 to 1000% నేను చెప్పింది నిజమే. మరి మీరెలా కలిసి ఉన్నారండి అని మీరు అడగొచ్చు. మీరు మామూలు కాదు, నాకు అన్నీ తెలుసు. మీరు ఎలా కలిసి ఉన్నారని మీరు అడగొచ్చు. గమనించండి ప్రియులారా, ప్రేమ అనే ముసుగులో జతపరచబడి పాపం గుండా వెళుతున్న మాకు దేవుని స్వరము ద్వారా ఆయన మాట్లాడి ఇది మీ పద్ధతి కానే కాదు అని అనుకున్నప్పుడు ఇద్దరం మోకాళ్ళేసి, అప్పటి వరకు ఎలా ఉన్నామో తెలుసా, నీ కోసం నేను బతకాలి, నా కోసం నువ్వు బతకాలి. అబ్బే అయ్యి మాటల వరకే. ఒకరి కోసం ఒకరు బ్రతికే లవ్ ఈ టైంలో లేనే లేదు. అప్పుడు మేమనుకున్నాం మనిద్దరం మన కొరకు కాదు, దేవుని కోసం బ్రతకాలనుకున్నాం, యేసయ్య కోసం బ్రతకాలనుకున్నాం, చేస్తే సేవే చేయాలనుకున్నాం. కలిసి ఉంటున్నామంటే సేవ కొరకే, కలిసి ఉన్నామంటే యేసు కొరకే, బ్రతికున్నామంటే సేవ చెయ్యడానికే.